ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ సభ పెడుతున్నారు. 40 సంవత్సరాల రాజకీయ నాయకుడిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బీసీలకి న్యాయం చేయాలని ఆయనకి మనసు రాలేదా, తలంపు రాలేదా? ఎర్రంనాయుడు గారు లాంటి బీసీలను ముఖ్యమంత్రి చేయాలని ఈ చంద్రబాబు నాయుడిని నమ్మిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్తో సహా సర్వనాశనం అవుతారు. చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించు. ఏం మనం 60% ఉన్నాం, అర్హులం కాదా? బీసీలో 3% ఉన్నోలే అర్హులా? అందుకనే గద్దరాన్ని వీళ్ళందరికీ గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అందుకనే నేను బాబు మోహన్ గారు టీడీపీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా 3 సార్లు చేసి టీఆర్ఎస్ కి బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు బీసీలందరూ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఏకమ కండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, లేదా నన్ను బీసీలో ముఖ్యమంత్రిగా చేయండి. అభివృద్ధి అంటే చేసి చూపిస్తా, అప్పులు తీర్చుతా. కదిలి రండి, మోసపోకండి. ఈ దొంగల ముఠా నుంచి బయటికి రండి. చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలు ఏకమ కండి.